చిన్నపిల్లల ప్రపంచానికి స్వాగతం. 2 సంవత్సరాల వయసు దాటి ఉన్న చిన్నారులు గల ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా తల్లిదండ్రుల నోటి నుండి తరచుగా వినే మాట అదేంటో చెప్తారా? అదేనండి, మా పిల్లలు తెగ అల్లరి చేస్తున్నారు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, అదేంటి, ఇదేంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా రకరకాల ప్రశ్నలు వేసి అబ్బో మా పనులు కూడా మమ్మల్ని చేసుకొనివ్వటం లేదు. వీళ్ళు అడిగే అర్థం లేని ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలా ఏంటి? మనకి ఎన్ని రకాల పనులు ఉంటాయి. అసలు కామ్గా పెట్టింది తిని పడుకోక ఈ ప్రశ్నల వర్షం ఏంట్రా బాబోయ్ అనుకుంటూ ఉంటారు కదూ. ఇక్కడే ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. పిల్లల వైపుగా దృష్టి పెట్టి ఆలోచించి చూడండి. అసలు వాళ్ళు ఈ క్వశ్చన్స్ని ఎందుకు అడుగుతున్నారు, దేనికోసం అడుగుతున్నారు, ఇన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నారు అంటే వారి యొక్క మానసిక పరిస్థితిని గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి. చిన్నారులు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఎన్నో రకాల భావాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ భావాల వెనుక దాగి ఉన్న అంశాలు ఏంటంటే కొత్త వ్యక్తుల గురించి, కొత్త వస్తువుల గురించి, అలాగే వారి చుట్టూ జరిగే రకరకాల అంశాల గురించి తెలుసుకోవాలి అన్న తపన. ఈ తపనతో పాటు ఆ పరిసరాలకు అనుగుణంగా వాళ్ళను వాళ్ళు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో వచ్చే ఆలోచనలేనండి ఈ ప్రశ్నలు. అందుకే చిన్నారులు ప్రశ్నలు అడిగేటప్పుడు వారికి సమయం కేటాయించండి. అసలు వారి ప్రశ్నలు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారో గమనించండి. అది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ వినండి. అప్పుడు మీకు చిన్నారి యొక్క ఆలోచన ధోరణి, వారి యొక్క మానసిక పరిస్థితి కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు వారి యొక్క తెలిసి తెలియని ప్రశ్నలకి సరైన సమాధానంతో పాటుగా అర్థవంతమైన వివరణ కూడా ఇవ్వండి. మీ సమాధానాలు క్లీన్ అండ్ క్లియర్గా ఉండేలా చూసుకోండి.